దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ అధ్యాయము మొదటి వచనము నుండి 11వ వచనం వరకు మన మధ్యన నాభి చదివినిపిస్తారు. అందుకు ఆయన మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించదని రాయబడి ఉన్నదను. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణములకు ఆయన తీసుకుపోయి దేవాలయం శుభ్రమైన ఆయన నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడైతే తిండి తినుకును, ఆయన నిన్ను గురించి తన కూతురకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎల్లప్పుడైనా రాత్రి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పింది. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వారితో చెప్పింది. మరలా అపవాది మిగిలి ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన కొడుకుని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటినీ ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదని. అంతటా అపవాది ఆయన విడిచిపోగా, ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చదవబడిన వాక్య భాగం గురించి మనం పరిశీలన చేసినట్లయితే, ప్రభువైన యేసుక్రీస్తు వారు 30 సంవత్సరాల వయసులో ఆయన యోర్దాను నదికి బాప్తీసం తీసుకుంటానికి వెళ్ళినప్పుడు యోహాను ఆయనకి బాప్తీసం ఇచ్చారు. యేసుక్రీస్తు వారు యోహాను చేత బాప్తీసం తీసుకొని యోర్దాను నది ఒడ్డుకు వచ్చినప్పటికీ దేవుని యొక్క ఆత్మ యేసుక్రీస్తు వారు దిగి వచ్చి, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన నందు నేను ఆనందించుచున్నాను ఒక శబ్దం వినపడింది. అప్పుడు యేసు దేవుని యొక్క ఆత్మతో నింపబడిన తర్వాత యేసుక్రీస్తు వారి ఆత్మ వలన అరణ్యానికి కొనుపోబడ్డారు. కనుక యేసుక్రీస్తు వారు అరణ్యానికి కొనుపోబడి 40 పగలు 40 రాత్రులు ఉపవాసం ఉన్నారు. కనుక యేసుక్రీస్తు వారు ఉపవాసం ఉండి అరణ్యములో ఆయన ప్రార్థన చేస్తున్నారు. కనుక ఆయన ప్రార్థన చేస్తుండగా ఆ ప్రార్థన గురించి ఈ శిలువ ధ్యాన కుడికలు, దీనిని లెంట్ దినములు అన్నారు. లెంట్ దినములు అనగా పశ్చాత్తాపంతో కూడిన దినములని. కనుక మనిషి తన పాపమును గురించి పశ్చాత్తాపపడాలి, మనిషి తన నడవడి గురించి పశ్చాత్తాపపడాలి. కనుక మనిషి తన జీవితంలో సరిదిద్దుకొనడానికి పశ్చాత్తాపపడాలి, తను చేసిన క్రియలను సరిదిద్దుకొనడానికి పశ్చాత్తాపపడాలి. దేని ద్వారానంటే ఎప్పుడైతే మనం పశ్చాత్తాపపడి దేవుని యొక్క పాదాల దగ్గర విజ్ఞాపన చేస్తామో, ఆయన మనలను కరుణించుతున్న దేవుడు, ఆయన కృప చూపుతున్న దేవుడు అని దేవుని లేఖను మనకు తెలియజేసింది. కనుక ఈ ధ్యాన కొడుకు, ఈ శిలువ ధ్యాన కొడుకుల ద్వారా ప్రతి రాత్రి దేవుని వాక్యం వినడానికి, ప్రభు పాదాల దగ్గర విజ్ఞాపన చేయడానికి ప్రభు మనకి సమయం ఇచ్చినందుకు ఆయనకు వందనాలు తెలియజేస్తున్నాను. కనుక ఉపవాస ప్రార్థన కూడికలు, ఉపవాస ప్రార్థన కూడికల గురించి యోవేలు ప్రవక్త ప్రవచనం చెప్పాడు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12, 13 వచ్చిన దయచేసి మనం చదువుకుందాం. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా, మీ దేవుడని యెహోవా కరుణ వాత్స్యములు గల వాడును, శాంతిమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను నిర్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును. గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. చాలండి.
కనుక చదవబడిన వాక్య భాగమును యోవేలు ప్రవక్తలలో పెద్ద ప్రవక్తలు ఉన్నారు, చిన్న ప్రవక్తలు ఉన్నారు. యోవేలు చిన్న ప్రవక్త ద్వారా దేవుడు తన ప్రజలను ఇశ్రాయేలీయులకి తెలియజేశాడు. యేసుక్రీస్తు వారు బాప్తీసం తీసుకొని కనుక యొర్దాను నదిలో బాప్తీసం తీసుకొని అరణ్యమున ఆత్మలో కొనుక్కోబడి ఉపవాసం ఉన్నాడు. యోవేలు ప్రవక్త తన ప్రజల గురించి చెప్పుచున్నాడు. ఓ ఇశ్రాయేలీయులారా, మీరు చేసిన పాపమును బట్టి, మీరు చేసిన అవిధేయతను బట్టి, మీరు దేవునికి విరోధమైన కార్యాలు చేస్తున్నారు కనుక, దేవునికి లోబడని ప్రజలై ఉన్నారు కనుక, దేవునికి మాటను అంగీకరించలేని వారు కనుక, ప్రభు మిమ్మల్ని ఇప్పుడైనను ఇప్పుడు అంటే ఈ దినమే కావచ్చు, ఈ దినము నువ్వు పశ్చాత్తాపడినట్లయితే, ఈ దినము నువ్వు చింతపడినట్లయితే, ఇదిగుప్పుడైనను ప్రభువుని యేసు ఆయన 30 సంవత్సరాల వయసులో ఆయన అరణ్యమునికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు కనుక, ప్రభు నిన్ను ప్రేమించి నీ కాలం నుంచి ఆయన సమయం ఇచ్చిన దేవుని సన్నిధిలో నీవు ఈ దినములలో అయినను కనుక ఈ ధ్యాన కొడుకుల ద్వారా అయినను ఈ సిలువ ధ్యానమును చేయొచ్చు. ఇప్పుడు ప్రభు నిన్ను ప్రేమించి ఈ సమయమును ఇచ్చినాడు కనుక, ఈ సమయములో ఇప్పుడైనను నువ్వు ఉపవాసం ఉండవని చెప్పాడు. గత కాలమంతయు నువ్వు ఉపవాసం లేకపోవచ్చు, గత కాలమంతయు ఉపవాసంతో కూడిన ప్రార్థన చేయకపోవచ్చు, గత కాలంలో దేవుని పాదాల దగ్గర కన్నీరు పెట్టాలని పశ్చాత్తాపం కలగకపోవచ్చు. కానీ అది యోవేలు ప్రవక్త ఇశ్రాయేలు ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం ఉండి ఆయన ఏమి చేయమని కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి అన్నాడు. ఆయన దుఃఖించాలి, మనం కన్నీరు పెట్టుకొని ఉపవాసం ఉండి కన్నీరు పెట్టాలి. దేనికి కన్నీరు పెట్టాలంటే మన యొక్క జీవితములను సరిదిద్దుకోవడానికి కన్నీరు పెట్టాలి. ప్రభు యొక్క మార్గాలలో నడవడానికి కన్నీరు పెట్టాలి. మనం చేసిన అవిధేయతను బట్టి మనం కన్నీరు పెట్టాలి. మనకున్న కుటుంబ పరిస్థితులను బట్టి ఆయన సన్నిధిలో కన్నీరు పెట్టాలి. కనుక ఆయన సన్నిధిలో మనము సరిదిద్దుకోవడానికి కన్నీరు పెట్టాలి. మన ఆత్మీయ జీవితం బలపడడానికి కన్నీరు పెట్టాలి. దేవుని వాక్యములో అభివృద్ధి చెందడానికి మనం కన్నీరు పెట్టాలి. కన్నీరు ఎందుకు పెట్టాలంటే ప్రభువుని యేసుక్రీస్తు వారు కనుక అరణ్యమునికి వెళ్ళి ఆయన కన్నీరు పెట్టి ఏడ్చాడు. ఆయన తండ్రి చిత్తమును తెలుసుకోవడానికి ఆయన ముందు ఒక జయమంటూ ఉన్నది, దానిని ఎదుర్కొనాలంటే దాని కొరకు యేసు దానిని ఎదుర్కొనడానికి ఉపవాసము నుండి ఆ శిలువ మరణమును ఎదుర్కొనడానికి, ఆ శిలువ మరణమును జయించడానికి యేసు 40 దినములు ఉపవాసం ఉండి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అందుకనే దేవుని వాక్యం ఇచ్చిన ఈ శిలువ ధ్యాన కొడుకుల ద్వారా విశ్వాసులైన మనము, ప్రభువుని క్రీస్తుని అంగీకరించిన మనము ఇప్పుడైనా ప్రభు నిన్ను ప్రేమించి ఈ శిలువ ధ్యాన కొడుకుల ద్వారా ప్రవర్తన విషయంలోను ఆత్మీయ జీవితంలోను సరిదిద్దుకొని ఆత్మలో అభివృద్ధి పొందడానికి, దేవుని యొక్క దర్శనము చూడడానికి, దేవుని యొక్క మహిమతో నింపబడడానికి, దేవుని యొక్క ఆశీర్వాదం పొందడానికి ఆయన అంటున్నాడు, ఇప్పుడైనాను ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా నా యొద్దకు రండి. కనుక మనపూర్వకమైన దగ్గరికి రావాల్సిన వారమైన, మనపూర్వక పరిపూర్ణమైన హృదయము తెరిచిన వారమై, హృదయము తెరబడిన వారమై ఆయన సన్నిధికి రావాలి. ఆయన మనకు ఒక వాక్యం ఇచ్చాడు, దేవుని యొక్క వాక్యదే అని చెప్పాడు. 13వ వచనం అన్నాడు, మీ దేవుడనే యెహోవా, నీవు ఆయన దగ్గరకు వచ్చినట్లయితే, ఆయన దగ్గర విజ్ఞాపన చేసినట్లయితే ఆయన ఎలాంటి వాడో తెలియజేస్తాడు యోవేలు ప్రవక్త. ఆయన కరుణ వాక్యము కలిగిన దేవుడు, ఆయన కరుణించుచున్న దేవుడు, ఆయన దయ చూపుచున్న దేవుడు. నీ అపరాధములు ఒప్పుకున్నప్పుడు ఆయన కరుణించే దేవుడు, దోషములు ఒప్పుకున్నప్పుడు ఆయన కరుణించిన దేవుడు, ఆయన దయ చూపే దేవుడు. ఆయన ఎలాంటి వాడంటే కరుణ వాత్సల్యం గల దేవుడు అన్నాడు. అంత మాత్రము కాదు, ఆయన శాంతమూర్తి, ఆయన సమాధానమును అనుగ్రహించేవాడై ఉన్నాడు. సమాధానం లేని దినాలలో ఆయన సమాధానం ఇచ్చేవాడై ఉన్నాడు. శాంతిమూర్తి, నెమ్మదినిచ్చుచున్నవాడు, సమాధానం ఇచ్చేవాడు, నెమ్మదినిచ్చేవాడు, అత్యంత కృపగలవాడునై ఉండి కనుక ఎవరను నేను క్షమించలేనప్పుడు ఆయన అత్యంత కృప కలిగిన వాడు అయినాడు. అంటే ఆయన నిన్ను కృపతో నింపుచున్న దేవుడు. ఆయన కృప ఎలాంటిదంటే అపరిమితం లేని కృప. ఆయన దయ కలిగిన వాడు కనుక అత్యంత కృప కలిగిన వాడై ఉండి తాను చేయను దోషించిన కీడును చేయక
కనుక ఏదైనా కీడు చేయాలని ఆయన ఆలోచన ఉన్నప్పుడు మనం ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డామో, ఎప్పుడైతే ఆయన సన్నిధిలో కన్నీరు విడిచామో, ఎప్పుడైతే మనం దుఃఖించామో, కరుణ వాత్సల్యగలిగిన దేవుడు, శాంతిమూర్తి అయిన దేవుడు ఆయన ఏమన్నాడు? తాను చేయను ఉద్దేశించిన కీడును గురించి ఆయన మీద మనం తిరుగుబాటు చేసినప్పుడు, ఆయన మాటకు మనం లోబడలేనప్పుడు, ఆ శాంతి కలిగిన దేవుడు, నెమ్మదించిన దేవుడు, అత్యంత కృప కలిగిన దేవుడు ఆయన అంటున్నాడు, ఆయన కనుక కీడు చేయను ఉద్దేశించి చేయక పశ్చాత్తాపబడును అన్నాడు. దేవుడే పశ్చాత్తాపడతానంట. ఎప్పుడు ఆయనకు పశ్చాత్తాపం కలుగుతున్నదండి? మన కన్నీరు విడిచినప్పుడు, మనం దుఃఖించినప్పుడు. అందుచేతనే ఆయన పశ్చాత్తాపడును అని చెప్పున్నాడు. మీ వస్త్రములను గాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడను. వస్త్రములు చింపుకుంటాం. కొన్నిసార్లు పనికిరాని వస్త్రాలు చింపుతూ ఉంటాం. కొన్నిసార్లు మన శరీరం పైన వస్త్రాలు ఉన్నప్పుడు వాటిని కూడా చింపుకుంటాం. కారణం అంటే శరీరంలో ఉన్న బలహీనతలు బట్టి ఒక్కొక్కసారి వస్త్రాలను కూడా చింపుకుంటాం. కనుక అటువంటి వస్త్రాలు కాదు, ధరించిన వస్త్రాలనే కాదు ఆయన చెప్పింది. పశ్చాత్తాపడు మీ వస్త్రములను కాక అన్నాడు. వస్త్రములను చింపుకుంటాం ద్వారా ప్రయోజనం లేదు, కానీ ఆయన చింపుకోవాల్సినది ఏం చెప్పండి? మీ హృదయములను చింపుకొని ఏం చేయాలంటే హృదయములను చింపుకోవాలి. కనుక హృదయం చింపుకోవాలని శరీరమును కోసుకుంటే అది చింపుకుంటాం కాదు. కనుక ఎముకలను ఎరగొట్టుకుంటే చింపుకుంటాం కాదు. హృదయము ఎందుచేత మీ హృదయములను చింపుకొని, అంటే హృదయం ఎలాంటిదంటే మోసకరమైనదని, హృదయం ఎలాంటిదంటే కానీ అదే ఘోరమైన వ్యాధి కలిగినదని, హృదయం ఎలాంటిదంటే అది చాలా బాధకరమైనదని, కనుక హృదయం ఎలాంటిదంటే కనపడలేనటువంటి యుక్తి కలిగినది. కనుక హృదయము శరీరములో ఉన్న భాగములన్నింటి నడిపించగలిగినది ఏదంటే హృదయము. కనుక అంటాను మీ హృదయములను చింపుకొనుడి అన్నాడు. కనుక హృదయం చింపుకోవాలంటే బ్లేడ్ అట్టుకొచ్చి శరీరమును చించుకుంటూ కోసుకున్నంత మాత్రం హృదయం చింపుకుంటాం కాదు. హృదయములో ద్వారా పుట్టేవని అందుకనే మార్కు సువార్తలు చెప్పాడు, 7వ అధ్యాయం 7వ వచనం చెప్పాడు, హృదయములో నుండి అన్నాడు ఆయన. హృదయములో నుండి దురాలోచనలు బయలుదేరుతున్నామంట. వీటన్నింటిని ఒక్కసారి చదవండి. మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, చెడుతనములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, చెడుతనముల, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ మనుషులో నుండి బయలుదేరి మనిషిని అపవిత్రపరుచుతున్నాడు. ఇవన్నీ ఎక్కడున్నా హృదయంలో ఉన్నవి. అందుచేతనే యోవేలు ప్రవక్త అన్నాడు, కనుక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడు అన్నాడు. హృదయములు అన్ని రకాలని వ్యాధులతో కూడి ఉన్నది. ఆ హృదయం అనేక రకాలైన వ్యసనములతో కూడి ఉన్నవి. కనుక నేను అంటాను మీ హృదయములను చింపుకొనాడు. దేవుని సన్నిధిలో హృదయమును చింపుకొని మనం ఏం చేయాలంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు వారు కూడా ఆ శిలువ మరణమును జయించడానికిని, ఆ శిలువను జయించడానికిని అపవాది యొక్క యుక్తులన్నీ కూడా ఆయన త్రొక్కి దానిని జయించడానికిని యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే అరణ్యమునికి వెళ్ళి ఉపవాసమును ప్రార్థన చేశారు. కనుక ఉపవాసము ప్రార్థన ఎలాంటిది మనం చూసినట్లయితే దేవుని వాక్యము ఒక్కసారి పరిశీలన చేద్దాం. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 7వ అధ్యాయము, సమూయేలు రాసిన మొదటి గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. వారు మిస్పాలో కూడుకొని నీళ్ళు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములను ఒప్పుకొనేరే.
ఈ చదవడం వాక్య భాగం గురించి మనం పరిశీలన చేసినట్లయితే దేవుని వాక్యములు ఇశ్రాయేలీయులు దేవుని సన్నిధిలో వారు సమూయేలు ఇశ్రాయేలు అందరూ కూడా మిస్పాకు వచ్చినప్పుడు అక్కడికి అందరూ కూడుకున్నారు. ఇశ్రాయేలీలందరూ సమూయేలు ప్రవక్తగా ఉన్నాడు. అక్కడ సమూయేలు ప్రవక్తగా ఉండి కనుక అక్కడ దేవుని సన్నిధిలో వారు ఏంటి 6వ వచనం చదివినట్లయితే వారు మిస్పాలో కూడుకొని కన్నీళ్ళు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినమున ఉపవాసముండి కనుక దినవారు ఏం చేశారంటే ఉపవాసం ఉన్నారు. ఉపవాసం ఉన్న ఇశ్రాయేలీలు ఏం చేశారు అంటే కన్నీళ్లు విడిచారు, దుఃఖించారు. దుఃఖించిన ఇశ్రాయేలీలు, కన్నీరు విడిచిన ఇశ్రాయేలీలు వారు ఏం చేస్తారంటే వారు పాపములను ఒప్పుకున్నారు. అక్కడ వారు ఉపవాసం ఉండి కన్నీరు విడిచి వారు పాపములను ఒప్పుకున్నారు. పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడ్డారు. కనుక పశ్చాత్తాపడ్డారు కనుకనే దేవుడు తన ప్రజలను ఇశ్రాయేలుకు చేయవలసిన కీడుని చేయకమానాడు. వారి మీదకి రావాల్సిన ఉగ్రతను దేవుడు రానియలేదు. ఒప్పుకున్నారు కనుక, ఒప్పుకుని వాటిని విడిచిపెట్టారు కనుకనే. కనుక దేవుని వాక్యం మనం పరిశీలన చేసినట్లయితే యేసుక్రీస్తు వారు 40 దినాలు ఉపవాసం ఉన్నారు. కనుక 40 దినాలు ఉపవాసం ఉండి యేసుక్రీస్తు వారు కనుక ఏమి చేస్తున్నారంటే శిలువ మరణమును కూడా జయించారు. కనుక యేసుక్రీస్తు వారు సాతానును జయించారు. కనుక 40 దినాలు ద్వారా జరిగే కార్యక్రమాలు ఏమన్నవి, ఉపవాస దినాలు ఎందుకు మనం పాటించాలి, ఉపవాసం ద్వారా కూడికల ద్వారా కలిగే ఆశీర్వాదాలు ఏంటో, ఉపవాస ప్రార్థన ద్వారా కలిగే మేలులేంటో, కనుక ఎవరు ఎందుకు ఉపవాసం ఉండాలో నేను ముందు కొన్ని హెచ్చరికలు చేశాను. కనుక ఉపవాస 40 దినములు ఉపవాసము కనుక 40 దినాలలో బైబిల్ గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైనది. 40 అన్న మాట చాలా ప్రాముఖ్యమైనది, ముఖ్యమైనది. 40 దినాలు ఎక్కడెక్కడ ఏమేమి జరిగినాయో అనే 2-3 వచనాలు మీ ఎదుట చూపించాలని ఆశించున్నాను. ఆదికాండము 7వ అధ్యాయము, ఆదికాండం 7వ అధ్యాయము 17వ వచనం. ఆ జల ప్రవాహము 40 దినములు భూమి మీద నుండగా జలములు విస్తరించి ఓడను తెరచేసినందున అది భూమి మీద నుండి పైకి లేచిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవునికి వాక్యాన్ని పరిశీలన చేసినప్పుడు ఆదికాండము 6వ అధ్యాయం 7వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఇశ్రాయేలీయుల గురించి దేవుడు నోహో ప్రవక్తను పంపించాడు. కనుక నోహో ప్రవక్తను పంపించి దేవుని యొక్క ఉగ్రతను గురించి తెలియజేశాడు. దేవుని యొక్క ఉగ్రతను గురించి తెలియజేసినప్పుడు వారు విని రక్షణ పొందితే, మారు మనసు పొందితే, నోహు హెచ్చరిక, నోహు సువార్త పరిచయ ద్వారా, నోహు చేసిన వాక్య పరిచయ ద్వారా వారు రక్షణ పొంది మారు మనసు పొందినట్లయితే వారి కొరకు ఒక ఓడని సిద్ధపరచమన్నాడు. అది 3 అంతస్తులు కలిగిన ఓడ. 120 సంవత్సరాలు ఓడ నిర్మాణం జరుగుతున్నది. ఓడ నిర్మాణం జరుగుతున్నది. పనివారితో వాడని తయారు చేస్తున్నాడు. నోహు దేవుని సువార్తను ప్రకటన చేస్తున్నాడు. కనుక పనివారి దగ్గరికి వెళ్ళాడు, సువార్తను ప్రకటన చేస్తున్నాడు. ఏమని ప్రకటన చేస్తున్నాడంటే మీరు మారు మనసు పొందండి, మీ కుటుంబాలను మీరు రక్షించుకోండి, దేవుని ఉగ్రత భూమి మీదకి రానయ్యున్నది. మీరు రక్షించబడినట్లయితే ఈ జల ప్రళయం ఎలాంటిదంటే ప్రతి మనిషిని విడిచిపెట్టనది, భూమి అంతా కూడా ముంచివేసినది, మహా ఉగ్రత రానయ్యున్నది. కనుక మారు మనసు పొందినట్లయితే ఇదిగో మీరు తయారు చేసిన వాడు దాని కొరకనే అని సువార్త ప్రకటన చేస్తే అందరూ అన్నారు నోహు గారితో, నిజమే మేము అంగీకరిస్తామన్నారు, వాక్యమును అంగీకరిస్తానన్నారు, వాక్యంగా హృదయములు సమర్పిస్తానన్నారు. కనుక వాడ నిర్మాణము పూర్తయిపోయింది. 3 అంతస్తులు కలిగిన వాడ. అయితే తర్వాత నిర్మాణం పూర్తయిపోయింది. దేవుడిచ్చిన వాక్య భాగము సమయమును కూడా పూర్తయినది. 120 సంవత్సరాలు పూర్తయినది. ఎవరైనా వాక్యం విన్నారంటే ఎవరు వాక్యం వినలేదు. అందరూ కూడా అనుకున్నారు కాలక్షేపణ అనుకున్నారు. వాక్యమును గురించి వారు అనాలోచన కలిగి ఉన్నారు. వాక్యమును గురించి వారు ఆలోచించిన స్థితిలో లేరు.
వారు ఎప్పుడు అనుకున్నారు, శ్రమ పడుతున్నారు, జీతం వస్తున్నది కనుక మనం తినుచున్నాం, త్రాగుచున్నాం అనుకున్నారు. వారు తినడానికి, త్రాగడానికి, సుఖించడానికి సమయమును వారు కేటాయించుకున్నారు. కానీ వాక్యము కొరకు, హెచ్చరిక దేవుని వాక్యం కొరకు హృదయాలను సమర్పించలేదు. కనుక దేవుని వాక్యమును నోహు ప్రకటించాడు. నోహు ప్రకటించిన తర్వాత దేవుని వాక్యమును కొరగప్పుడు అన్నాడు, వాడి నిర్మాణం పూర్తయిపోయిన తన భూమి మీదకి ఎవరు వచ్చారండి? దేవుడే దిగి వచ్చారు. దేవుడే దిగి వచ్చి నోహుతో ఒక మాట చెప్పాడు. 7వ అధ్యాయం 1వ వచనం, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడా ఎండుట చూచితిని గనుక నీవును నీటి వారును ఓడలో ప్రవేశించాడు. కనుక దేవుడు అని యెహోవా నోహు దగ్గరకు వచ్చాడు. కనుక వాడి నిర్మాణం పూర్తయినది, సువార్త పూర్తయినది. దేవుని యొక్క వాక్యము తెలియజే దేవుడే వచ్చి అంటున్నాడు. నోహు దగ్గరకు వచ్చాడు, సువార్తికుడి దగ్గరకు వచ్చాడు, పరిచయం చేసేవాని దగ్గరకు వచ్చాడు. వచ్చేమన్నాడంటే, ఇదిగో నీవే నా ఎదుట నీతిమంతుడు ఎండుడో చూచుదురు కనుక నీవును నీటి వారును ఓడలో ప్రవేశించనన్నాడు. నీవును నీటి వారును. నోహు ఇంటి వారు అందరూ ఉన్నారు, 7 మాత్రమే ఉన్నారు. నోహు భార్య, నోహు యనమండుగురు, నోహు 3 కొడుకులు, 3 కోడండ్రు. నోహు భార్య, నోహు 7 యనమండుగురు కొరకనే ఓడ నిర్మాణం. కనుక ఓడలో వారు ప్రవేశించిన తర్వాత దాన్ని సీలేసిన వాడు దేవుడే, ఓడను మూసినవాడు దేవుడే, తలుపులు మూసినవాడు దేవుడే. అప్పుడు ఆకాశం తెరమ. అదే ఇక్కడ 17వ వచనములో, ఆ జల ప్రళయము 4వ దినములు భూమి మీద ఉండగా దేవుడు ప్రచండమైన వర్షం కురిపించేశాడు. కొండలు మునిగిపోయినవి, అందరూ తేలిపోతున్నారు. వాడు క్రమక్రమముగా నీటి నుండి పైకి తేలుచున్నది. ఎన్ని దినములు ఉన్నదంటే వర్షము 40 దినములు. కనుక వాడు విస్తరించి వాడు తేలిచేస్తున్నందున ఆ భూమి మీద నుండి పైకి లేచాను అన్నాడు. ఆ భూమి మీద నుండి వాడ పైకి లేచింది, ఇంకంతే విస్తరించింది. వర్షం 40 దినాలు. యేసుక్రీస్తు వారు 40 దినాలు ఉపవాసం ఉన్నారు. భూమి మీద నోహు కాలములో వర్షము భూమి మీద ఎన్ని దినములు కూర్చుందంటే 40 దినములు ప్రచండమైన వర్షం కూర్చుందని దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్నది. కనుక దేవుని వాక్యం అని విన్నట్లయితే యోనా గ్రంథం 3వ అధ్యాయము, యోనా గ్రంథము 3వ అధ్యాయము, యోనా గ్రంథము 3వ అధ్యాయము, యోనా గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. యోనా ఆ పట్టణములో ఒక దిన ప్రయాణంత దూరము సంచరించుచు 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినమును సాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె బట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నినివే రోజుకి వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజు వస్త్రములను తీసివేసి గోనె బట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండెను. మరియు రాజును తానును తన మంత్రులను ఆజ్ఞగా, ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుషులు ఏదియు పుచ్చుకొనకూడదు. మనుషులు కానీ, ఎద్దులు కానీ, గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ, అక్కడ వాక్యాన్ని మీరు దహించండి, మనుషులందరూ తమ దుర్మార్గముల నిడిచి తాను చేయి బలత్కారమును మానివేయవలెను.
మనుషులేమి పశువులేమి సమస్తమును గోనె బట్ట కట్టుకొని జనులు మనపూర్వకముగా దేవుని వేడుకొనవలెనని దూతలు నినివే పట్టణములో సాటించి ప్రకటన చేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు నినివే పట్టణము చాలా వ్యాపార కేంద్రము. నినివే పట్టణంలో వ్యాపారం జరుగుతున్నది. నినివే పట్టణస్థులందరూ కూడా వారు ప్రతి ఒక్కొక్కరు కూడా వ్యాపారంతో నిండి ఉన్నవారే, ధనము బాగా సంపాదించేవారే. నినివే పట్టణంలో బంగారంతో నిండి ఉన్నది. నినివే పట్టణము ఎండు వస్తువులతో నిండి ఉన్నది. నినివే పట్టణం అంతా కూడా కర్ర బొమ్మలను తయారు చేసి వ్యాపారం చేసేవారు. నినివే పట్టణస్థులందరూ ఉలేని వస్త్రాలు అమ్ముకుని వ్యాపారం చేసేవారు. నినివే పట్టణంలో ఏమున్నదంటే వ్యాపారం ఉన్నది, విస్తారమైన ధనం ఉన్నది, బంగారంతో నిండి ఉన్నది, సౌభాగ్యంతో నిండి ఉన్నది. నినివే పట్టణంలో ఉన్న ప్రజలకి ఏంటంటే బాధ అంటూ తెలియదు. వారికి వేదన అంటే తెలియదు. వ్యాపారం చేస్తున్నారు, ధనమును సంపాదించుతున్నారు కనుక మంచిది. డబ్బును సంపాదించడం మంచిదే, తప్పంటలేదు. వ్యాపారం చేయటం మంచిదే, తప్పంటలేదు. కనుక ఆస్తును సంపాదించడం మంచిదే, తప్పనటలేదు. కానీ అక్కడ ఒక్కటి ఉన్నది. నేనే పట్టణస్థులు ఎలాంటి వారంటే అదే వాక్యములను మనం చూచినట్లయితే వారు దుర్మార్గతలను విడచి, మనుషులు తమ దుర్మార్గములను విడిచి తాను చేయనయన్న బలత్కారమును, వారు చేయనయన్న బలత్కారమును మాని, వారు ఏదేది చేయాలనుకున్నారో ఆ బలత్కారం వారు మానాలి. వారు చేయవలసిన పాపములను వారు విడిచిపెట్టవలసిన వారు ఉన్నారు. వారు దేవునికి అవిధేయులు ఉన్నారు కనుక అవిధేయతను వారు విడిచిపెట్టవలసిన వారు ఉన్నారు. కనుక అంటే భయంకరమైన స్థితిలో ఉన్నారు ప్రజలు. నినివే పట్టణస్థులు ఎలాంటి వారంటే తినుచున్నారు, త్రాగుచున్నారు, సుఖించుచున్నారు, సుఖపడుతున్నారు, కానీ బాధ అంటే ఏమి కూడా తెలియనే. కనుక వారు ఎంత సంపాదించుతున్నారు అంత పాపం చేస్తున్నారు. వారు ఎంత సంపాదించుతున్నారో అంత దుర్మార్గ పనులు చేస్తున్నారు. వారు ఎంత సంపాదించుతున్నారో అంత దేవునికి చెడు క్రియలు చేస్తున్నారు. నినివే పట్టణస్థులు ఉన్న అందరూ వారు యవనులే కావచ్చు, ముసలి వారు కావచ్చు, చిన్నపిల్లలే కావచ్చు, తారతమ్యము లేకుండా వారు ఎలాంటి వారంటే దుర్మార్గపు పనులు చేయొచ్చు. దేవుని దృష్టికి వారు ఏమైపోయారంటే విరోధులైపోయినప్పుడు దేవుడని యెహోవా నినివే పట్టణాన్ని రక్షించాలనుకున్నాడు. ఆ పాపమును, ఘోరమైన పాపమును చూచాడు దేవుడు. నినివే పట్టణం రక్షించాలనుకుని కనుక యోనాని ఎన్నుకున్నాడు. యోనానగా గో అని అర్థం. అయితే నినివే పట్టణానికి సువార్త ప్రకటన చేయడానికి యోనా చరిత్ర నేను చెప్తలేదు, కానీ నినివే పట్టణం గురించి నేను వివరిస్తున్నాను మీకు. నినివే పట్టణానికి యోనా సువార్తకు వెళ్ళి అక్కడ సువార్తను ప్రకటన చేశాడు. ఎన్ని దినాలు ప్రకటన చేశాడంటే సంవత్సరాలు ఆయన ప్రకటన చేయలేదు, నెలలో